వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వండి. 10వ తరగతి విద్యార్థులకు మంత్రి సురేష్ సూచన. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్య. విశాఖలో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుపై రాజకీయ పక్షాల ప్రశంసలు. ఎంపీ విజయసాయిరెడ్డి కృషిని కొనియాడిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. విశాఖలో విజయవంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ. బోసిపోయిన విశాఖ బీచ్. వీకెండ్లో కనిపించని కోలాహలం. శ్రీశైలంలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత. తనిఖీల్లో 150 జిలిటన్ స్టిక్స్, 169 డిటోనేటర్లు స్వాధీనం. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. నేలపాలైన మామిడి పంట. ఇక డీటెయిల్స్ చూస్తే జూన్ 7 నుంచి 10th పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే 10th పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షలు జూన్ 7న మరి నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, తర్వాత క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ కానివ్వండి, ఇన్విజిలేషన్ కానివ్వండి, అన్నీ దాని ప్రకారం జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇప్పటికే మేము వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది. 31వ తారీఖు వరకు వేసవి సెలవులు ఉన్నాయి. 1వ తారీఖు మళ్ళా ఉపాధ్యాయులను బడికి రమ్మని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కర్ఫ్యూ ద్వారా కొంచెం పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పటి వరకు కరోనా ఈ యొక్క కట్టెల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, ఈ యొక్క స్టెప్స్ కానివ్వండి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఇంకో ముందు ఎలా ఉంటుందో పరిస్థితి మనం ఇప్పుడు ఊహించలేం. బట్ ఏదైనప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ప్రధాన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏమి చేసేది లేదు. దయచేసి ఎవరైనా కూడా ఏదో మాకు మొండిగా లేకపోతే ఏదో పంతం కోసం ఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం మాత్రం చాలా దుర్మార్గం. అది కరెక్ట్ కాదు. పిల్లల భవిష్యత్తు ఈరోజు ముఖ్యంగా ఒక సంక్షేమ ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు విద్యా వ్యవస్థలో ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇంకా ఏదైనా ఉందో చెప్పండి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు మంచి మరి విద్యా బోధన అందించాలి, నాణ్యత ప్రమాణాలతోటి మరి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పి నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అట్లాగే ఈ యొక్క విద్యా కానుక కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరోనా వల్ల ఏది ఇంతవరకు మేము మరి పోస్ట్పోన్ చేసి లేదు, ఒక పరీక్షలు తప్ప. విద్యా సంవత్సరాన్ని కూడా చక్కగా పూర్తి చేసుకోగలిగాం. మరి అట్లాగే మరి ఈ యొక్క ప్రమోషన్ టు హైయర్ క్లాసెస్ 1 to 9 కూడా చేసుకోగలిగాం. ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసుకోగలిగాం. ఇక థియరీ పరీక్షలు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిస్థితి ఉంటుందో దానికి అనుగుణంగా సరైన నిర్ణయాన్ని మరి సరైన సమయంలో తీసుకుంటాం. విద్యార్థులకు మాత్రం ఈరోజు మాత్రం నేను చెప్పదలిచింది ఏంటంటే షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. ఇంకో పరిస్థితి విషమించేదని ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఆరోగ్య భద్రతే ఈ యొక్క కాపాడడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పిచ్చి కుక్కల రోజు రచ్చబండలో మాట్లాడుతున్న వ్యక్తికి తగిన శాస్తి జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు, క్షత్రియులు అని క్షత్రియ సామాజిక వర్గానికి అపకీర్తి తెచ్చిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు అని ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజల సమస్యలను కనీసం పట్టించుకొని బాధ్యత లేని వ్యక్తి అని మండిపడ్డారు. రఘురామరాజును అరెస్ట్ చేయడం ఆలస్యమైనా ఇప్పటికైనా ఏపీ సిఐడి సరైన చర్య తీసుకుందని అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణంరాజు కుట్ర వెనుక భాగస్వాములైన వారిని కూడా విచారణ చేసి అరెస్ట్ చేయాలని కోరారు. రఘురామకృష్ణరాజు గారిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ మీద సంతకం పెట్టిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దాఖలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద, అలాగే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కానీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర చేసి, అలాగే ఎన్నికల బహిరంగ సభలు జరిపి మా అందరినీ ఎంతో కష్టపడి సుమారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ కూడా తెలుసుకుని అన్ని వర్గాలకి కూడా మేలు చేసే విధంగా నవరత్నాలు అనే కార్యక్రమం రూపొందించి మేనిఫెస్టోగా పెట్టడం వల్ల మేమందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాం. నిజంగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తికి చాలామంది శాసనసభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సు చేసి మేమందరం కూడా బతిమాలితే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన యొక్క క్యారెక్టర్ గురించి, ఈయన వ్యక్తిత్వం గురించి ముందు నుంచి తెలిసి ఎప్పుడూ కూడా ఆయన ఈయన్ని పార్టీలో చేర్చుకోవడానికి కానీ లేదా ఆయనకి టికెట్ ఇవ్వడానికి కానీ సమ్మతించాల. ఎందుకంటే 2014లో మనం చూసుకుంటే కనుక 14 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అదే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇవాళ ప్రజలందరికీ కూడా తెలుసు. రోజు రచ్చబండ. ఇంకా TV5కి ఏబిఎన్కి ఇంకో కార్యక్రమం లేదా? ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు కానీ అవి అన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా వీళ్ళకి? కరోనా విలయతాళంతో ఉక్కిరిబిక్కిరవుతున్న బాధితులకు భరోసా ఇచ్చే విధంగా విశాఖలో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుపై రాజకీయ పక్షాల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్సిజన్ సమస్యకు తావు లేకుండా ఎంపీ విజయసాయిరెడ్డి చొరవతో ఏర్పాటైన కోవిడ్ కేర్ సెంటర్ బాధితులకు అండగా నిలుస్తోంది. ఆర్ఎస్ఎస్ వివేకానంద మెడికల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సందర్శించారు. అక్కడున్న వసతులపై ఆరా తీసిన ఆయన ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. విశాఖలో బెడ్లు అందుబాటులో లేని తరుణంలో 300 పడకలతో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ వైద్య చికిత్సలను అందించడంలో 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు వెళ్లాలని, అంబులెన్స్ అడ్డు చెప్పకుండా బాధితులకు తక్షణమే చికిత్సను అందించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ఎప్పుడైనా సరే ఏదైనా విపత్కరమైన పరిస్థితి దేశానికి వస్తే ముందుండి అందరికీ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తున్నది ఆర్ఎస్ఎస్ అనేది అందరికీ తెలుసు. ఇక్కడ విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అట్లాగే బీవీకే కాలేజ్ వారి యాజమాన్యంతో కలిసి ఒక మంచి వాతావరణంలో ఈ ద్వారకా నగర్లో ఉన్న బీవీకే కాలేజీ శిశు మందిర్ అంటాము ఇక్కడ, దానికి ఆపోజిట్గా ఉన్నది. దీంట్లో ఒక 50 బెడ్స్ తోటి ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకి ఇది అందుబాటులో ఉండేటట్టు చేస్తూ ఇంకా మంచి ఉచితంగా భోజనము అన్ని వసతులు ఏర్పరిచి ప్రజలకి ఉపయోగపడదామనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మనమందరం కూడా ధన్యవాదములు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎంత సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అనేది సంస్థ లేకపోతే బీవీకే కాలేజీ వాళ్ళు కూడా ఎక్కడ ప్రచారానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజలకి సేవ చేద్దామనే దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఇది పబ్లిక్ కూడా వినియోగించుకోవాలి. ఇక్కడ మంచి వాతావరణం ఉంది, ఎదురుకుండా చూస్తే ఓపెన్ గ్రౌండ్ ఉంది. ఎక్కడైతే కరోనా పేషెంట్స్ ఐసోలేషన్లో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ వారు ఒక్కళ్ళే ఉంటూ మానసికంగా ఎంతో కృంగిపోతున్న పరిస్థితుల్లో ఇటువంటి సహాయ కార్యక్రమాలతోటి కొంతమంది ఒక 20 మందో 30 మందో ఒక రూమ్లో ఉండి వాళ్ళకి మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ తోటి ఏర్పరిచిన ఈ సెంటర్ని చూసి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మీరు ఒక్కసారి కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ చూస్తే, నేను మొన్న విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సిఎస్ఆర్ బ్లాక్కు కంప్లీట్గా విండోస్ అన్నీ మూసేసి ఎక్కడా కూడా వెంటిలేషన్ లేనటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే సేద తీయడానికి కరోనా పాజిటివ్ తేలిన తర్వాత సేద తీయడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో
ఆర్ఎస్ఎస్ అలాగే వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే భారతీయ విద్యా కేంద్ర ఆధ్వర్యంలో 2 ముఖ్యమైన సెంటర్స్ ఏర్పాటు జరిగింది. ఒకటి గుడిలో కేంద్రంగా కోవిడ్ కేర్ సెంటర్ అని చెప్పి ఎవరైతే 94 అండ్ అబోవ్ శాచురేషన్స్ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే 94 బిలో ఉన్నవాళ్ళు 90 అబోవ్ ఉన్న వాళ్ళని ఇక్కడ మన బీవీకే కాలేజ్ ఎదురుగా ఉండే శ్రీకృష్ణ విద్యామందిర్ శిశు మందిర్ అంటారు, ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మొత్తం అన్ని హాస్పిటల్స్ కూడా బెడ్ అడిగితే లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న విమ్స్ కానీ కేజీహెచ్ కానీ అక్కడ జాయిన్ అయితే దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. తిరిగి వస్తారా రాదా అనే పరిస్థితి. అంటే కేర్ ఏదైతుందో, నర్సింగ్ కేర్, డాక్టర్ కేర్ ఏదైతుందో అది అతి ముఖ్యమైనది. ముఖ్యంగా కరోనా అంటే నాకు అర్థమైందంటే ఇది యాటిట్యూడ్, అంటే భయాన్ని దూరం చేస్తూ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా తొందరగా స్వస్థపడతారని చెప్పి అభిప్రాయం, తొందరగా రికవర్ అవుతారనేది అందరి అభిప్రాయం. కనుక అటువంటి ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 20,000కు పైగా కేసులు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించి దాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. అయితే ఏపీలోని అన్ని జిల్లాల కంటే విశాఖలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేయడంతో విశాఖలో బీచ్ రోడ్ బోసిపోయింది. కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూతో విశాఖ వీకెండ్ జోస్ కనిపించలేదు. కరోనా భయంతో విశాఖ వాసులు కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విజృంభణ కారణంగా కర్ఫ్యూకు సహకరిస్తున్నారు విశాఖ వాసులు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పోలీసులు తనిఖీల్లో 150 జిలిటిన్ స్టిక్స్, 169 డిటోనేటర్లు, డ్రిల్లింగ్ మిషన్, కంప్రెసర్ ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన 4 నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈదురుగాలుల ఉధృతికి కోతకు వచ్చిన మామిడికాయలు నేల రాలి భారీ నష్టం జరిగింది. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాల తాకిడికి కోతకు వచ్చిన మామిడికాయలు నేలరాలి భారీ నష్టం జరిగింది. కొన్ని మామిడి చెట్లు కూకటి వేళ్లతో సహా లేవడం తీరని నష్టాన్ని కలిగించింది. కర్ఫ్యూ ఆంక్షలతో ధరలు లేక కాయలు కొనేందుకు వ్యాపారులు రాక చెట్లకే ఉండిపోయిన మామిడికాయలని రాలాయని రైతులు వాపోయారు. రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్రమ మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం నిల్వ చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు ఏలూరు సబ్ డివిజనల్ అధికారి దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో పాలగూడెం గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో గ్రామ శివారులో మద్యం అమ్ముతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరంలోని జిఎస్ఎల్ హాస్పిటల్లో కరోనా రోగులకు ప్రత్యేక ఎంట్రన్స్ ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అనంతరం సాధారణ రోగులతో సంబంధం లేకుండా కరోనా వార్డులకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని అల్లకల్లోలం చేసినటువంటి కరోనా మరి భారతదేశంలో రెండవసారి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినటువంటి పరిస్థితిలో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు ఏమవుతున్నారో అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒక 20-25 డేస్ బ్యాక్ తిరుపతి బై ఎలక్షన్ ఆఖరిలో మాకు కూడా కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత దేవుడి దయతో మళ్ళీ ఆరోగ్యంగా ఈవేళ నేను చదువుకున్నటువంటి సంస్థ మా గురువు గారు డాక్టర్ గండి భాస్కరరావు గారు ఈ గోదావరి జిల్లాలకే తలమానికమైనటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ జిఎస్ఎల్ హాస్పిటల్ కానీ నిజంగా రాజానగరం నియోజకవర్గంలో ఉండడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తాం. ఇవాళ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మరి ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఇవాళ జిఎస్ఎల్ యంత్రాంగం మొత్తం కూడా రైట్ ఫ్రమ్ డాక్టర్ భాస్కరరావు సార్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి వారి తనయులు డాక్టర్ సందీప్ గారు కూడా చాలా సమర్థవంతంగా పేషెంట్ని రాజుగా చెప్పినట్టుగానే ఈ పేషెంట్లు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ వెయిటింగ్, లాట్ ఆఫ్ ప్యానిక్ ఉంది ఆ సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్ని తప్పిస్తానికి తర్వాత పేషెంట్ సెక్యూర్డ్ సైకలాజికల్గా 50% సైకలాజికల్ పేషెంట్ బెనిఫిట్ అయితే మిగతా 50% మేము ట్రీట్మెంట్ చేసిన ఆస్కారం ఉంది. అందువల్లే ఈ ట్రయల్ సెంటర్ ఇక్కడ 7 బెడ్స్ పెట్టాం. కంప్లీట్ హాస్పిటల్ ఏముందో ఆ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి ఇక్కడే ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడే సిటీ స్కాన్ చేసి ఇక్కడే ఎక్స్రే చేసి
ఇక్కడే మొత్తం అంతా డిసైడ్ చేసి ఆటోమేటిక్గా పేషెంట్ని డిఫరెంట్ క్యాజువాలిటీకి కానీ తర్వాత క్రిటికల్ కేర్ కానీ మిగతా ప్లేస్లు పెద్దగా బాగుంటుంది. అందులో పేషెంట్ వెయిటింగ్ అవుతానికి తర్వాత వాళ్ళు భోజన సౌకర్యం తిని వాళ్ళు అటెండెన్స్ భోజనం చేస్తాం కానీ పార్కింగ్ కానీ సెపరేట్ పెట్టేప్పటికీ వారు ఆటోమేటిక్లీ దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ పేషెంట్ ఆటోమేటిక్ రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని కోవిడ్ని మనం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కానీ మన అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే డెఫినెట్గా దీన్ని జయించవచ్చు. థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని శ్రీకృష్ణ మండపంలో మంగళదాస్ నగర్ మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే ముస్తఫా పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆయన అధికారులను సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా పూర్తి వివరాలు సేకరించి వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని సూచించారు. ఈ నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఫీవర్ వచ్చి లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉండి లేకపోతే ఈ అది టైం ఎంత పడుతుంది? ఇందులో టైం పడుతుంది. వెళ్ళినప్పుడు ఎక్కడ జనం ఏమైనా అనుకోండి అక్కడక్కడ నేను సరే ఏడే ఈ విధంగా చేసుకున్నాను. అంటే నాకు ఆక్సిజన్ అందట్లని చెప్పి ఆ విధంగా కాకుండా స్టార్టింగ్ మొదటి దశలోనే మనం ఈ విధంగా చేస్తే వాళ్ళు సేవ్ అవుతారని ఉద్దేశంతో చెప్తున్నాను. లేక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి నాకు బెడ్ లేక 10 గంటలు 12 గంటలు ఆగి వాళ్ళు మనం ఈవిడ కొంచెం తీసుకొస్తాం. ఆయన ఏమంటారంటే మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్క వీధిలో వెళ్ళినప్పుడు వాళ్ళకి వ్యవస్థ అని అడుగుతున్నారు. ప్లస్ దాన్న ఏమంటుందంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏ నెంబర్కి ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఆ లిస్ట్ కూడా లేకపోతే వాళ్ళకి కాదు వాళ్ళకి మనం వెళ్తుంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఆరోగ్యం బాగలేక జనాలు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించి ఏం ఇస్తే కిట్ ఇస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ 2వ దశ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 2వ దశ వ్యాక్సిన్ను వేస్తున్నట్లుగా చెప్పండి బయట తీసేస్తాం. అవును సార్.
దేశంలోని పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆక్సిజన్ దిగుమతిపై జీఎస్టీ రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప జిల్లా పోరుమామిళ్లలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఈ సమయంలో దేశ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో బెడ్స్, ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ దిగుమతిపై ప్రభుత్వం 12% జీఎస్టీ వసూలు చేయడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై పక్షపాత వైఖరి సరికాదని హితవు పలికారు. వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని మొత్తం గురిపేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌరులకందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశంలో రోజుకి కరోనా కేసులు 4 నుంచి 5 లక్షల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కేవలం వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని లాక్డౌన్పై నిర్ణయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వ లేకపోవడంతో బయట నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఆక్సిజన్ దిగుమతి పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణం ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఏదైతే కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తక్షణం స్పందించి ఈరోజు ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేసి ఉన్నటువంటి పౌరులకందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఆక్సిజన్తో సహా అన్నింటికీ జీఎస్టీ వసూలు చేస్తూ ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వండి, 10వ తరగతి విద్యార్థులకు మంత్రి సురేష్ సూచన. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్య. విశాఖలో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుపై రాజకీయ పక్షాల ప్రశంసలు. ఎంపీ విజయసాయిరెడ్డి కృషిని కొనియాడిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. విశాఖలో విజయవంతంగా కొనసాగుతున్న కర్ఫ్యూ, బోసిపోయిన విశాఖ బీచ్, వీకెండ్లో కనిపించని కోలాహలం. శ్రీశైలంలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత, తనిఖీల్లో 150 జిలెటిన్ స్టిక్స్, 169 డిటోనేటర్ల స్వాధీనం. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, నేలపాలైన మామిడి పంట. కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, అలాగనే శానిటైజర్ను వాడాలి. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళండి. స్టే హోమ్, స్టే సేఫ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.